హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ రిక్రూట్మెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిందో జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్లో మనకు ఫస్ట్ విడతలో యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నట్టయితే మనకు వెల్లడించడం జరిగిందనమాట. అందులో భాగంగా మనకు ఈ నెల 15వ తేదీ ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో దాదాపు 1523 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్స్ అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయన్నమాట. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 19 యూనివర్సిటీల్లో ఈ రిక్రూట్మెంట్ అని అయితే భర్తీ చేయబోతున్నట్టు మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఇందులో ఏ యూనివర్సిటీల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే దానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి, మరియు ఎంతమంది ప్రొఫెసర్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి, మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కు సంబంధించి, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ కు సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్ని యూనివర్సిటీస్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం, కాబట్టి మీకు సింపుల్ గా కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రోస్టర్ పాయింట్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి భర్తీ చేయబోతున్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మనకు 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయన్నమాట. మరియు ఆర్జీయూకేటీలో అయితే ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని అయితే భర్తీ చేయడానికి మనకు మే 15వ తేదీన ఈ భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా 1523 టీచింగ్ పోస్టులు అనమాట. ఇవి బక్రీ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇందులో మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ కు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. మరియు వాటికి సంబంధించి పూర్తి అర్హతలు మరియు ముఖ్యమైన తేదీలను అయితే మీకైతే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఖాళీల వివరాలు మీరు ఒకసారి చూడొచ్చు. మొత్తం 1523 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 1244 రెగ్యులర్ పోస్టులు కాగా 279 బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఈ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించి 886 రెగ్యులర్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు 134, మొత్తం కలిపి 1020 ఖాళీలు అనమాట. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి 191 రెగ్యులర్ సీట్లు, అలాగే 143 బ్యాక్లాగ్ సీట్లు అయితే ఉన్నాయి. మరియు 300 ఇవి టోటల్ గా 334 అనమాట. అలాగే ప్రొఫెసర్ కు సంబంధించి 63 పోస్టులు అయితే రెగ్యులర్ అయితే ఉన్నాయి, బ్యాక్లాగ్ అయితే లేవన్నమాట. కాబట్టి మొత్తం పోస్టులు 63 అవుతాయి. అలాగే లెక్చరర్ కు సంబంధించి ఆర్జీయూకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ IIIT ఉంది కదా, అందులో లెక్చరర్ల కోసం మనకు 104 రెగ్యులర్ సీట్లు అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్లాగ్ అయితే ఏం లేవు, కాబట్టి మొత్తం ఖాళీలు 104 అవుతాయి. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ కు సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ గా 2 పోస్టులు దీనికి ఉంటాయి. కాబట్టి ఇవి టోటల్ గా మనకు 1523 పోస్టులు అనమాట. దీనికి ఎలిజిబిలిటీని అయితే మనము ఒకసారి చూద్దాము. ఇక్కడ అర్హతలు ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధిత సబ్జెక్ట్ లో కనీసం 55% మార్క్స్ తో మాస్టర్స్ డిగ్రీ అయితే పొంది ఉండాలన్నమాట. పీజీ అయితే చేసి ఉండాలి. దీనితో పాటు వాళ్ళు యూజీసీ నెట్ కానివ్వండి, లేకుంటే సిఎస్ఐఆర్ నెట్ కానివ్వండి, అలాగే ఏపీ సెట్ కానివ్వండి, లేకుంటే ఏపీఎస్ ఎల్ఈటీలలో ఏదో ఒకటి అయితే క్వాలిఫై అయి ఉండాలన్నమాట. వీటిలలో 50% మార్క్స్ ఇన్ పీజీ,
అండ్ యూజీసీ నెట్ ఆర్ సిఎస్ఐఆర్ నెట్, ఏపీ సెట్, ఏపీఎస్ఎల్ఈటీలో ఏదో ఒక సెట్లలో క్వాలిఫై అయ్యి అయితే ఉండాలన్నమాట. లేదా 2009-16 నిబంధనల ప్రకారం పిహెచ్డి చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించి సంబంధిత సబ్జెక్ట్ లో ఖచ్చితంగా పిహెచ్డి అయితే చేసి ఉండాలన్నమాట. మరియు కనీసం 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే, టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే 8 years రీసెర్చ్ అనుభవం అయినా కలిగి ఉండాలన్నమాట. అట్లీస్ట్ 7 రీసెర్చ్ పబ్లికేషన్స్ అయితే పబ్లిష్ చేసి ఉండాలి. లేదా 75 రీసెర్చ్ స్కోర్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఇది అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అనమాట. మరియు ప్రొఫెసర్ కు సంబంధించి సంబంధిత సబ్జెక్ట్ లో పిహెచ్డి అయితే చేసి ఉండాలి. మరియు 10 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి కలిగి ఉండాలన్నమాట. అలాగే 10 రీసెర్చ్ పబ్లికేషన్స్ అయితే చేసి ఉండాలి. లేదంటే 120 రీసెర్చ్ స్కోర్ అయితే ఉండాలన్నమాట. ఇది ప్రొఫెసర్ కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ సంబంధించి, మరియు వయో పరిమితి మరియు ఫీజు, ఏజ్ లిమిట్ మరియు ఫీజుకు సంబంధించి ఇక్కడ గరిష్టంగా 44 సంవత్సరాల వయసు వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు, జనరల్ అభ్యర్థులు అనమాట. అలాగే వయో సడలింపు, ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు 49 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 54 years వరకు అయితే వాళ్ళు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే దరఖాస్తు ఫీజు, ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చి మీకు జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 2000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు వచ్చి అప్లికేషన్స్ అయితే స్క్రీనింగ్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. అది ఏపీపీఎస్సి ద్వారా అయితే మనకు నిర్వహించబడుతుంది అనమాట. మరియు అకాడమిక్ స్కోర్ ఎవాల్యుయేషన్ అండ్ షార్ట్ లిస్టింగ్, దీన్ని బేస్ చేసుకొని పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఈ ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్, అలాగే అకాడమిక్ స్కోర్ ఎవాల్యుయేషన్, షార్ట్ లిస్టింగ్ అయితే జరుగుతుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించి. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించి వీరికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు అనమాట. అంటే ఎగ్జామ్ అయితే ఉండదు. అప్లికేషన్ ని స్క్రీనింగ్ చేసి రీసెర్చ్ స్కోర్ ను బట్టి ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే రెడీ చేసి ఇంటర్వ్యూ ద్వారా వీటిని అయితే భర్తీ చేస్తారనమాట. ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. నోటిఫికేషన్ అయితే మనకు మే 15వ తేదీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మే 18వ తేదీ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మరియు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చి జూన్ 8వ తేదీ వరకు అయితే సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే హార్డ్ కాపీలు అయితే మీరు పంపవలసి ఉంటుంది అనమాట. దానికి చివరి తేదీ వచ్చి జూన్ 15, 2026. అసిస్టెంట్ ప్రొఫెసర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చి జూన్ 22వ తేదీ అయితే జరుగుతుంది అనమాట. ఇది తాత్కాలికంగా వదిలిన షెడ్యూల్ అనమాట. పూర్తిగా అయితే ఇంకా మనకు షెడ్యూల్ అయితే ప్రకటించలేదు. అలాగే దరఖాస్తు చేసుకునే అధికారిక లింక్, అంటే మీరు అప్లై చేసుకునే అఫిషియల్ లింక్ అయితే ఈ రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ .apcfss.in అనమాట. ఈ అధికారిక పోర్టల్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ యూనివర్సిటీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరియు ఏ కేటగిరీకి ఆ
వేకెన్సీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నది ఒకసారి మీకు సింపుల్ గా అయితే చూపిస్తాను. ఇదే అన్నమాట ఆ వెబ్సైట్ అన్నమాట, ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ .apcfss.in అనమాట. ఇది ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ కి అయితే లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, అలాగే జియోస్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఇవి జియోస్ కు సంబంధించి, అలాగే ఇక్కడ మనకు 19 యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ముందుగా మనము ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం అనమాట. ఇది ప్రెస్ నోటిఫికేషన్స్ అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అన్ని రెండు పెట్టడం జరిగింది. మనకు ప్రెస్ నోటిఫికేషన్ అయితే అవసరం లేదు, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఒకసారి మనము చెక్ చేద్దాము. ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి ఒకే పోస్ట్ ఉందన్నమాట. అది ఎస్టీకి సంబంధించిన పోస్ట్ అనమాట. ఎకనామిక్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించి జాబ్. అది రోస్టర్ పాయింట్ 58 ద్వారా ఎస్టీకి అయితే ఈ జాబ్ అయితే ఇవ్వబోతున్నారు. మరియు అది బ్యాక్లాగ్ కు సంబంధించి, అలాగే రెగ్యులర్ రిక్రూట్మెంట్ కు సంబంధించి మనకు ఇక్కడ టోటల్ 44 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 44 పోస్టులలో ఓసీకి 19 అయితే ఉన్నాయి. అలాగే ఎస్సీ గ్రూప్ 1 కి 1, గ్రూప్ 2 కు 3, గ్రూప్ 3 కి 2 అయితే ఉన్నాయి. అలాగే ఎస్టీకి 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మరియు ఈడబ్ల్యూఎస్ కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీలకు సంబంధించి బీసీఏకి 3, బికి 3, సికి 1, డికి 3, ఈకి 2 ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఉన్న వేకెన్సీస్ అనమాట ఇవి. ఇక్కడ మీరు రెగ్యులర్ వేకెన్సీస్ కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ లో పోస్టులు ఉన్నాయన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే రోస్టర్ పాయింట్ ఏ విధంగా ఇస్తారు అన్నది కూడా మాకు ఇక్కడ చూపించడం జరిగింది. ఆర్కిటెక్చర్ కి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. రోస్టర్ పాయింట్ 1, 2, 3లో ఓసీ 1, ఎస్సీ గ్రూప్ 1 1, ఓసీ అయితే 3వ పోస్ట్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ 2 పోస్టులు ఓసీకి అయితే ఉన్నాయి, ఒకటి ఎస్సీ గ్రూప్ 1 కి అయితే ఉన్నాయన్నమాట. బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీకి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. రోస్టర్ పాయింట్ 4 and 5, 4లో బీసీఏ, 5లో ఓసీకి అయితే ఉందన్నమాట. అలాగే బాటనీ, మైక్రోబయాలజీ, సివిల్ ఇంజనీరింగ్, అలాగే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ సంబంధించి కూడా మీరైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఈ రోస్టర్ పాయింట్ ని బేస్ చేసుకుని మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అండ్ వేకెన్సీస్, అలాగే రోస్టర్ పాయింట్ మరియు కేటగిరీ ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే మీకు హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ మీ కేటగిరీకి జాబ్స్ లేకుండా ఉంటే మీరు అప్లై చేసి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. టోటల్ 44 అయితే ఉన్నాయి. 44 రోస్టర్ పాయింట్స్ తో సహా మీకు ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. ఇది మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అలాగే అసోసియేట్స్ అండ్ ప్రొఫెసర్ కు సంబంధించి ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్ కి సంబంధించి 7, అసోసియేట్ ప్రొఫెసర్స్ కి 10 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీ 1 కి గ్రూప్ 1 కి 2 పోస్టులు, గ్రూప్ 2 కి 3 పోస్టులు, గ్రూప్ 3 కి 1 పోస్ట్, అలాగే ఎస్టీకి 2 పోస్టులు, మరియు ఈడబ్ల్యూఎస్ కి 3 పోస్టులు, బీసీఏ 2, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 1, అలాగే బీసీఈకి 1 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా మీరైతే గమనించవచ్చు. అలాగే ఏ డిపార్ట్మెంట్ కి ఆ పోస్టులు ఉన్నాయన్నది కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు అనమాట. టోటల్ గా 23 డిపార్ట్మెంట్స్ కి సంబంధించి 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. ఓన్లీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి 2 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించిన
పొజిషన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ ప్రొఫెసర్ కు సంబంధించి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి అయితే ఒక్కొక్క పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కనే మీరు రోస్టర్ పాయింట్ మరియు కేటగిరీ, ఏ కేటగిరీకి ఏ జాబ్ ని ఇస్తారన్నది ఇక్కడైతే మీరు గమనించవచ్చు. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నమాట. అలాగే ఆదికవి నన్నయ్యకు సంబంధించి మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అసోసియేట్ ప్రొఫెసర్ కి బ్యాక్లాగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మరియు రెగ్యులర్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి చూద్దాము. టోటల్ గా 37 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అది రాజమహేంద్రవరంలో ఉన్న ఆచార్య ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి ఇది నోటిఫికేషన్ అనమాట. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. రోస్టర్ పాయింట్స్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్, అలాగే ఏ డిపార్ట్మెంట్ లో ఆ జాబ్స్ ఉన్నాయి అన్నదైతే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. టోటల్ గా 37 వేకెన్సీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మరియు అసోసియేట్స్ అండ్ ప్రొఫెసర్ కు సంబంధించి 2 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. తర్వాత మనకు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇందులో మనకు టోటల్ 8 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది ఒంగోలులో ఉన్న ఆంధ్రకేసరి యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇందులో రోస్టర్ పాయింట్స్ అలాగే డిపార్ట్మెంట్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. టోటల్ గా 8 పోస్టులు అయితే మీకు అవైలబుల్ లో ఉన్నాయి. ఇది ఆదికవి నన్నయ్యకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి ఒక పోస్ట్ అయితే అవైలబుల్ లో ఉందన్నమాట. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం కు సంబంధించి మనము డీటెయిల్స్ అయితే చూద్దాము. రెగ్యులర్ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు దాదాపు మనకు 203 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఇందులో ఓసీకి 82, ఎస్సీ 1 కి 3, ఎస్సీ 2 కి 13, ఎస్సీ 3 కి 15, ఎస్టీకి 12, బీసీఏకి 14, బీసీబీకి 20, అలాగే బీసీసీకి 2, బీసీడీకి 14, బీసీఈకి 8 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ గా మనకు 203 పోస్టులు అనమాట ఇవి. కాబట్టి దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు స్టార్టింగ్ శాలరీనే 70,000 వరకు అయితే ఉండే అవకాశం ఉంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించి నోటిఫికేషన్. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి మనకు 29 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఆ రోస్టర్ పాయింట్స్ సంబంధించి అలాగే ఆ కేటగిరీస్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇది కూడా రోస్టర్ పాయింట్ ప్రకారమే ఈ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇందులో స్టార్టింగ్ శాలరీనే 1,50,000 నుంచి 2,20,000 అయితే ఉంటాయన్నమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి. తర్వాత నెక్స్ట్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇందులో మనకు టోటల్ గా 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కర్నూలులో ఉన్న యూనివర్సిటీ అనమాట. 9 పోస్టులు మాత్రమే ఇందులో అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం మనము. ఇక్కడ మనకు దాదాపు 28 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అందులో ఓసీకి 12, ఈడబ్ల్యూఎస్ కి 2, ఇతర ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కి అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. అది అక్కడ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే రోస్టర్ పాయింట్స్ ని ఏ విధంగా తీసుకుంటారన్నది ఎవ్రీ యూనివర్సిటీ మనకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి 14 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రొఫెసర్ కు సంబంధించి 4 పోస్టులు, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి 10 పోస్టులు అయితే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. తర్వాత మీకు వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ యూనివర్సిటీలో సంబంధించి మీకు దాదాపు 4 పోస్టులు మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇది చిన్న యూనివర్సిటీ కాబట్టి తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ద్రవిడియన్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మనకు 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అందులో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి 3, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ మరియు ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది ఇక్కడైతే మీరు గమనించవచ్చు. ఏ డిపార్ట్మెంట్ కి ఏ జాబ్స్ ఉన్నాయన్నది. తర్వాత మీకు జేఎన్టీయు అనంతపూర్ కు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది మీరైతే ఒకసారి చూద్దాము. ఇందులో రెగ్యులర్ కు సంబంధించి మాత్రమే నేనైతే చూపిస్తున్నాను. ఓసీకి సంబంధించి 31, అలాగే టోటల్ గా
మనకు 75 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇది అందులో SC1 కి 1, అలాగే SC2 కి 5, OC కి 31, ST కి 5, BCA 6, BCB 6, అలాగే ఇతర BCC కి 1, BCD కి 5, BCE కి 3, EWS కి 7 అన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకు JNTU అనంతపూర్కి సంబంధించిన నోటిఫికేషన్. అలాగే JNTU గురజాడ విజయనగరం సంబంధించి ఒకసారి అయితే మనం చూద్దాము. ఇందులో మనకు 30 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించి మనకు 8 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ కు సంబంధించి టోటల్ గా 8 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మరియు JNTU కాకినాడకు సంబంధించి మీకు ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. JNTU కాకినాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించి 41 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు ఇదైతే అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ కు సంబంధించి 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి అయితే చూద్దాము. ఇందులో మీకు కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి 27 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించి 9 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇది కృష్ణా యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్. అలాగే RGUKTలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి మరియు లెక్చరర్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి 104 పోస్టులు అయితే RGUKTలో అవైలబుల్ ఉన్నాయి. అలాగే లెక్చరర్ కి సంబంధించి మనకు ఇందులో అవి 104 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇది RGUKT నుంచి మనకు 104 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి మనము ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇందులో 3 టోటల్ గా 38 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయి రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో. మరియు అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ కి సంబంధించి 2 పోస్టులు అయితే ప్రొఫెసర్ కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్ కి 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇందులో మనకు 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఉన్నాయి. మరియు అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి 22 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ప్రొఫెసర్ కి 10 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇది కృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఒకసారి చూద్దాము. ఇందులో 9 అసోసియేట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించి 15 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రొఫెసర్ కి సంబంధించి 6 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఎంతో పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అలాగే ఎంతో మందికి ఉపయోగపడే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 86 పోస్టులు అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి వేకెంట్ అయితే ఉన్నాయి. మరియు ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ 9, ప్రొఫెసర్స్ 2 అయితే ఓసీకి అయితే అవైలబుల్ ఉన్నాయి. టోటల్ గా అసోసియేట్ ప్రొఫెసర్స్ 21, ప్రొఫెసర్ కి సంబంధించి 3 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. అలాగే విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరుకు సంబంధించి మనము డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఇందులో మనకు 20 పోస్టులు అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి ఉన్నాయి. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించి 15 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఈ విక్రమ్ సింహాపురి యూనివర్సిటీకి సంబంధించి. అలాగే YVU యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ పోస్టులు అయితే చూద్దాము. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించి 4 పోస్టులు మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. బయోటెక్నాలజీ, ఇన్ఫర్మాటిక్స్, అలాగే కామర్స్, మేనేజ్మెంట్, జువాలజీకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇది టోటల్ గా మీకు ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీరు అందులో చెక్ చేసుకుని మీ కేటగిరీకి జాబ్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకుని జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరైతే పీజీ చదివి ఈ జాబ్స్ కోసం అయితే చూస్తుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ మరియు స్కీమ్స్ కు సంబంధించి అన్ని మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ డే మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.